భగవంతుడు అన్నిటికీ మూలము అని ఎందుకు చెప్తున్నారంటే, అది కానీ మన మనసులోకొచ్చిందనుకోండి, భగవంతుడి పట్ల మనస్సు పెట్టటం అనేది చాలా, 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 చాలా సులభమైపోతుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. దాని తర్వాత ఇక్కడ మీరు చూద్దాం ఒకసారి 4-6 శ్లోకాలలో ఏమంటున్నారు చదువుదాం ఒకసారి. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిస్ తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. బుద్ధి, జ్ఞానము, సందేహము, మోహము లేకపోవడము, క్షమాగుణము, సత్యసంధత, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖ దుఃఖ